ఈ టాప్ కాలేజెస్ అని ఉంటారు కదా! సో, ఇంజినీరింగ్ ఎక్కడ చేసినా పర్లేదు స్కిల్ ఉంటే చాలా? లేకపోతే మంచి కాలేజెస్, రెనౌన్డ్ కాలేజెస్‌లో చేస్తేనే మనకు నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కానీ, తర్వాత ఎవరైనా జాబ్ తీసుకునే వాళ్ళు కాలేజెస్‌ని కూడా, యూనివర్సిటీస్‌ని కూడా చూస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. యూనివర్సిటీని బట్టే ఉంటుందండి. హుహు. ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అన్నట్టే. హ్మ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ అని మీకు అక్రిడిటేషన్ ఎలా క్రియేట్ చేస్తారంటే అక్కడున్న ల్యాబ్స్ కానీ అక్కడున్న ఫ్యాకల్టీ కానీ. మీరు ఏదో ఒక యూనివర్సిటీలో మనం యూఎస్ వెళ్ళాలనుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఆ యూనివర్సిటీలో ఏం ఉండదు. హ్మ్. మీకు ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఓన్గా తెలుసుకుని రాయాలి. అన్నీ గూగుల్లో దొరకవు. మన ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు, అక్కడ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ కానీ అనలిటికల్ థింకింగ్ కానీ ఇవన్నీ ఉంటేనే మీకు ఇన్నోవేటివ్ పార్ట్ అనేది కనబడాలి. హ్మ్. అప్పుడే మీకు స్కాలర్ ఇస్తారు. పిహెచ్డి మీకు ఇవ్వాలంటే కంపల్సరీగా కొత్త మెథడ్ కనుక్కోవాలి. హ్మ్. ఆ మెథడ్ కనుక్కోవాలంటే ఇక్కడ కూడా బేసిక్గా మనం స్ట్రాంగ్ అయి ఉండాలి. ఆ బేసిక్ ఫౌండేషన్ మన దగ్గర ఉండట్లేదు. హ్మ్. నేను చాలా మంది పిల్లల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్ తెలియట్లేదు. ఆ బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలంటే కంపల్సరీగా పిల్లోడిని మనం చెక్ చేయాలి. హ్మ్. ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా అట్లీస్ట్ 6 9 జార్ ఎంత అని అడగడానికి దానికి ఏమి చదువుకోక్కర్లేదు. 6 హ్మ్. 9 ఎంత అంటే చెప్తారు వాళ్ళు 54 అని. అట్లాగా వాళ్ళు 8 8 64 అని రూట్స్ అడగాలి. తర్వాత హ్మ్. మల్టిప్లికేషన్స్ అడగాలి. మైనస్ ఏంటి 25 - 35 అని నేను చాలా మంది పిల్లలకి అడిగా. 10 చెప్తారు కానీ -10 -10 ఎవరు చెప్పరు. చెప్పరు. ఓకే. చాలా మంది పిల్లల్లో. ఇప్పుడు ఇండియాలో చాలా టైమ్స్ నేను చెప్పాను, రీసెర్చ్ చేస్తే ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ తెలిసిన వాళ్ళు 65% ఉన్నారు. హ్మ్. ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్, నాట్ మోర్ దాన్ దట్.